రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌక్ దగ్గర జన జాగరణ రాత్రి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిటీ సభ్యులు వారు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం, కార్పొరేట్ ప్రయోజనం కోసం దేశ స్వాతంత్రాన్ని సౌలంబనను తాకట్టు పెడుతున్నారు, నిత్యం స్వదేశీ జపం చేస్తూ విదేశీ సంస్థలకు స్వాగతం పలుకుతుందన్నారు, జాతీయ వనరులను సంపదను లూటీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మీసం రమేష్, సిపిఎం కొడమ్న రమణ, సిఐటియు అన్నదాస్, గణేష్, సూరం పద్మ, సత్యం, దేవదాస్, కిషన్, రవి, గణేష్, చంద్రకాంత్, రాజశేఖర్, సంపత్ పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితా ఉన్నా కూడా మరి ఇప్పటికి కూడా ఆ ఫలాలు కింది స్థాయి కార్మిక వర్గానికి అందలేకుండా పోతూ ఉన్నాయి. మరి మోడీ 3వసారి అధికారంలో చేపట్టిన తర్వాత ఇంకా కార్మిక వర్గం మీద దాడులు పెద్దెత్తున చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బడా పెట్టుబడిదారి వర్గాలకు మేలు చేసే విధంగా స్వదేశీలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలను మూతపడే విధంగా ఈ మోడీ ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటూ ఉంది. కాబట్టి అందులో మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా జాతీయ స్వాతంత్ర పోరాట సందర్భంగా ఏదైతే గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని తెరలేపిండో అదే స్ఫూర్తితోటి మరి స్వదేశీ బచావ్ విదేశీ హటావ్ నిదానంతో మరి విదేశీ ఏదైతే బహుళజాతి సంస్థలు విదేశీ సంస్థలను అవి బహిష్కరించాలని, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడాలని, ఇక్కడున్న కార్మిక వర్గానికి ఉపాధి కల్పించాలని, అట్లాగే రైతు కార్మిక చట్టాలను అమలు చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలనే డిమాండ్లతోటి మరి ఈరోజు జనజాగరణని ఈరోజు స్వతంత్రం వస్తున్న సందర్భంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే దిశగా మరి ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మోడీ ఏదైతే 3వసారి వచ్చిన సందర్భంగా మరి గతంలో అయితే పూర్తి మెజార్టీతో వచ్చింది, అయినా కొంచెం తక్కువ వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన భావాన్ని కలిగించే విధంగా ఈరోజు వేగవంతంగా మతపరమైన దాడులు కావచ్చు, ఇంకా ఇతర మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కావచ్చు అనేక విధాలుగా పాల్పడతాము. దానికి తోడుగా ఆర్ఎస్ఎస్ కూడా పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసుకొని మరి బీజేపీ మొత్తం ఏదైతే ఆర్ఎస్ఎస్ వెనుకబడుతుందని భావించి ఈ రకంగా మళ్ళీ ముందుకు తీసుకుపోయేందుకు ప్రజలలో మళ్ళీ దాన్ని ఉనికిని కాపాడుకునే దిశగా ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న జరిగిన కేరళలో 300-400 మంది తుఫాను వల్ల మరణించిండు. ఎక్కడ కూడా మరి ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్లు కావచ్చు, బీజేపీలు కావచ్చు, ఎక్కడ కూడా మరి వాళ్ళకు శాంతి చేకూర్చాలని వాళ్ళకి నివాళులర్పించిన దాఖలు ఇక్కడ కనబడలేదు. కానీ బంగ్లాదేశ్లో ఎక్కడ ఏమో జరిగిందని, అక్కడ హిందువులు ఏమో అయిపోయినని ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళనలు కార్యక్రమాలు నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దేశంలో ఉన్న హిందువులు చనిపోతే వాళ్ళు పట్టలేదు, కానీ ఎక్కడనే వాళ్ళు జరిగిపోతూ ఉంటే అది ఎక్కడ దాన్ని పెద్దగా తీసుకుపోయి ఈ ఘటన చేసి ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తాం. ఇది మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకుందామనే నినాదంతో ఈరోజు ఆగస్టు 14న దేశంలోని అన్ని కార్మిక సంఘాలు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలకు జనజాగరణ కార్యక్రమాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి జనజాగరణ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము ఇటు కార్మికుల, రైతుల, ప్రజలపై భారాలు మోపే విధానాలను అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆనాడు భారత స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగిందో మరి ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, కార్పొరేట్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, పేద ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. బ్రిటిష్ కాలంకు ముందు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, హక్కులను 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రైతులకు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా మరి పేద ప్రజలపై భారాలు మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్లకు కట్టజెప్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలు అవలంబిస్తూ ఉంది. మరి మొన్న ప్రవేశపెట్టినటువంటి
కేంద్ర బడ్జెట్లో కూడా సామాన్యులకు మాటలు చెప్పే విధంగా, సంపన్నులకు మూటలు, కార్పొరేట్లకు మూటలు అప్పజెప్పే విధంగా బడ్జెట్ను రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ దేశంలో ఒకవైపు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి మరోవైపు మరి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడుతూ మరి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మరి దీనివల్ల దేశంలోని ప్రజానీకం అందరూ కూడా మరి మూడోసారి అధికారంలో 400 సీట్లతో అధికారం చేస్తా అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వము కేవలం 240కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి 78 సంవత్సరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ రోజున దేశంలోని కార్మిక వర్గం, రైతాంగం, యువత ప్రజానీకం అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ప్రతిజ్ఞ చేసి మరి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రతిఘటించే విధంగా రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.